హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 విడతల డీఏ బకాయిలు, కొత్త పీఆర్సీ గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగం పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మరియు ప్రభుత్వంపై నిరీక్షణలు. ఉద్యోగుల ప్రాధాన్యత. ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేసే మహానాయకులు ఉద్యోగులు, కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు అని చెప్పవచ్చు. వీరితో పాటు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ కృషితో సమాజానికి సేవలు చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. వాగ్దానాలు వర్సెస్ వాస్తవ పరిస్థితి. ఎన్నికల ప్రణాళికల్లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవటమే లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. జీతాలు, పెన్షన్ 1వ తారీఖున చెల్లించడం పట్ల సంతృప్తిగా ఉన్న ఇతర సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం నిరాశ కలిగిస్తోంది. డిఏ బకాయిల సమస్యలు. ఉద్యోగుల కరువు భత్యం డిఏ చెల్లింపు విధానంలో గతంలో ప్రతి 6 నెలలకు ఒకసారి సవరించబడేది. కానీ గత 3 సంవత్సరాలుగా 5 విడతల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరో 2 విడతల డిఏ చేర్చి మొత్తం 5 విడతలకు చేరింది. 10 లక్షల ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికులకు, పెన్షనర్లకు ఈ సమస్యల పరిష్కారానికి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కొక్క డిఏ మాత్రం విడుదల చేసింది. పీఆర్సీ సమస్యలు. కొత్త పే రివిజన్ కమిషన్ అమలు సంబంధించి 6 నెలల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా 10 నెలలు గడిచినా పురోగతి కనిపించలేదు. ఉద్యోగులు పీఆర్సీ అమలుపై నిరీక్షణ కొనసాగిస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం. నగదు రహిత వైద్య సేవలను అందించే పథకం అంటేనే ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్. ఇది అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో అమలు అయ్యేలాగా ఉండాలి. కానీ గత 10 ఏళ్లుగా ఈ పథకంపై ప్రభావవంతమైన చర్యలు తీసుకోకపోవడంతో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉద్యోగుల ఆరోగ్య కార్డులను పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తోనే ఈ పథకం కొనసాగుతుందని చెప్పిన అన్ని రకాల జబ్బులకు నగదు రహిత వైద్యం అందించడానికి ఇంకా కార్యాచరణ లేదు. సమస్యలు. కార్డుల జారీపై నిర్లక్ష్యం. ప్రైవేట్ హాస్పిటల్స్లో సేవలను అందుబాటులో అంతరాయాలు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం. డిఏ బకాయిలు. అన్ని విడతల డిఏ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలి. ఉద్యోగుల హక్కులకు వ్యతిరేకంగా జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలి. రెండోది పీఆర్సీ అమలు. సిఫార్సులను పూర్తి చేసి అమలు చేసినందుకు స్పష్టమైన సమయ పట్టికను ప్రకటించాలి. ఇక మనకు షెడ్యూల్ అండి. ఆరోగ్య పథకం. ఆరోగ్య కార్డుల వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్స్లో పాటుగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చేర్చుకోవడం ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలి. ఉద్యోగుల సంక్షేమానికి కీలకమైన సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవడం అవసరము. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు వంటి వర్గాల వారి సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగుల నిరీక్షణలు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ద్వారా మాత్రమే ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. సమయపాలన, పారదర్శకత, సంకల్పం ఉంటేనే ఈ సమస్యలు పరిష్కారానికి దారితీస్తాయి. ఇకనైనా ప్రభుత్వం ఈ అంశాలపై చొరవ చూపి ఉద్యోగులకు భరోసా కల్పించాలని నిరీక్షణలు వ్యక్తమవుతున్నాయి.